ఎన్నికల్లో పోటీ చేయాలంటే 100 కోట్ల అవసరం లేదని జనసేన నిరూపించబోతుందన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. 100 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించడం, వామపక్షాలు బీఎస్పీతో కలిసి రాజకీయాల్లో నవశకానికి అడుగులు వేయడం తమ తొలి విజయాలుగా అభివర్ణించారు. అందరూ బాగుండాలనేదే తమ సిద్ధాంతమన్న పవన్, విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ వంటి వ్యక్తులతో పనిచేయటం సమాజానికి మేలు చేస్తుందన్నారు. వివేక హత్య విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు అసహ్యం కలిగిస్తున్నాయన్నారు. జవాబుదారీతనం, పారదర్శకతే మౌలిక సూత్రాలుగా ముందుకు సాగుతామంటున్న జనసేనానితో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. రాజకీయాల్లో జవాబుదారీతనం, పాలనలో పారదర్శకత, ఈ రెండు అంశాల ప్రాతిపదికగా జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. గత 5 సంవత్సరాలుగా పార్టీని నడుపుతున్నటువంటి ఆయన ఈసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగారు. మరి జనసేన 5 ఏళ్ల ప్రస్థానం ఎలా ఉంది, ఈసారి ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయి, దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపై ఆయన అభిప్రాయాలు ఏంటి, ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్కారం అండి. 5 ఏళ్ల సొంత రాజకీయ అనుభవం ఎలా ఉంది, రాజకీయ పార్టీ ప్రస్థానంగా నడపడం కానీ ఇట్లా పార్టీని ఎట్లా ప్రజలకు తీసుకెళ్తున్నారు, అలాగే వస్తున్న చోట జనమంతా చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే వస్తుంది. మరి ఈ జనమంతా కూడా ఓటర్లుగా మార్చుకునేందుకు ఎట్లా ముందుకెళ్తున్నారు? ఖచ్చితంగా దాన్ని ప్రజా జీవితంలోకి వెళ్ళాలని 2003లో నేను నిర్ణయించినప్పుడు ఆ నెక్స్ట్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు till 2000 నేను సిపిఎఫ్ పెట్టే వరకు నేను విపరీతంగా దాన్ని పబ్లిక్ పాలసీని చదివాను. ఆ తర్వాత ఆ రోజు చూస్తే ఈ రోజుకి అట్లీస్ట్ నాకు వేగ్గా రాలేదు, చాలా నేర్చుకొని చాలా అవగాహనతో అనుభవంతో వచ్చాను. కానీ నాకు దాంట్లో నాకు పెద్ద కొత్తగా ఏమి లేదు, అది ఎక్కువ లోతుకి వెళ్ళాను. ఈ రాష్ట్రంలో ఎన్నికల వేడి కూడా సమీపిస్తోంది. ఎట్లా ఈ 2 ప్రధాన పార్టీలను ఎలా ఢీకొనబోతున్నారు? అంటే నాకు వాళ్ళంతా వేల కోట్లు లేవు, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నంత మిగతా ఏవేవైతే అవసరం ఉండేవి దాన్ని ఆ లాజిస్టిక్ సపోర్ట్ నా దగ్గర లేదు. కొంచెం 2014లో చాలా ఆలోచించి ఇలాంటి ఇంటర్వ్యూలోనే చెప్పాను. ఆ రోజున మేము తెలుగు జాతి సుస్థిరత కోసం సహకారం చేస్తున్నాం, ఈ రోజున సమతుల్యత కోసం పోటీ చేస్తున్నాం. సో నాకు ఇది ఎట్లా ట్రాన్స్లేట్ అవుద్ది అంటే, అసలు ఒక అనుభవానికి లోపలికి వెళ్ళకుండా, ఒక ఎలక్షన్ నడపకుండా మరి నేను ఎన్నిసార్లు నేను సాధించేస్తామని ఇవన్నీ చెప్పడం కూడా నాకు ఒక అనుభవాన్ని నేను చూస్తున్నాను. అసలు ముందు బరిలోకి దిగి మా బిగ్గెస్ట్ విజయం ఏంటంటే అసలు ఏమీ లేదు, రారు వీళ్ళు ఎవరేదో ఆగతాయిగా పిల్లలుగా వస్తారు అని చెప్పి అలాంటి స్థాయి నుంచి ఈ రోజున ఒక 100 మంది అభ్యర్థుల పైన మేము నిలబెట్టగలిగి సిపిఐ సిపిఎం ఒక దశాబ్దాల తరబడి అనుభవంలో సిపిఐ సిపిఎం లాంటి వామపక్షాలతోటి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తర్వాత జాతీయ పార్టీ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే బహుజన్ సమాజ్ పార్టీ, అలాంటి పార్టీ అధినేత మమ్మల్ని మేము కలుసుకొని మాకు మద్దతు ఇవ్వడం, ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే మా బలాన్ని సూచిస్తున్నాయి, మా ఒక కొత్త రాజకీయ శాఖ మొదలవుతుందని సూచిస్తున్నాయి. అంటే ఈ ప్రజారాజ్యం అనుభవాలని కొంత మీకు పాఠాలుగా ఉపయోగపడ్డాయి అనుకోవచ్చా? అంటే నేను ఒక రాజకీయ అనుభవం చూడలేదు, జీవితంలో జరిగే ఒక చిన్నపాటి సంఘటన కూడా దాన్ని మనం ఎంత కీలకమైన అనుభవంగా మలుచుకోగలమో నేను దాన్ని ఎప్పుడూ నమ్ముతాను. సో డెఫినెట్గా ప్రజారాజ్యం పార్టీ అనుభవాలు ఖచ్చితంగా చాలా బలోపేతం చేసింది, చాలా నన్ను బలవంతం చేసింది అందులో చెప్పాను. లెనిన్, చెగువేరా, కాస్ట్రో వీళ్ళ యొక్క మాటలు, వీళ్ళ యొక్క ఆలోచనలు వీటిని ఎక్కువగా చెప్తుంటాం మీ ప్రసంగాలు. కమ్యూనిస్టు భావజాలం అనేది స్పష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇది మన రాష్ట్రంలో మరో కమ్యూనిస్ట్ పార్టీ అనుకోవచ్చా? ఎట్లా అంటే కమ్యూనిస్టు ఇవన్నీ కాదంటే కూడా అందరూ బాగుండాలి, నాకు ఆ భావజాలం ఏంటో నాకు తెలియదు. బేసిక్గా భారతదేశపు భావజాలం ఏంటంటే సర్వే జనం సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకుంటాను. కమ్యూనిస్ట్ అనేది కాదు, కానీ నేను మాట్లాడేది ఒకసారి కమ్యూనిజం కూడా నేను నీట్గా చూస్తే సర్వే జనం సుఖినో భవంతు అని కోరుకుంటాను. అంటే అత్యంత ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి, అత్యంత సాధారణమైన జీవితం ఉండాలనేది బేసిక్గా కమ్యూనిస్ట్ తత్వం. అది కమ్యూనిస్టులు ఎందుకు చెప్పాలి, మావో వరకు వెయిట్ చేయాలా లేదంటే లెనిన్ వరకు వెయిట్ చేయాలండి? మన సంస్కృతి అదే చెప్తూ ఉంటుంది కదా. అంటే మహారాజులు కూడా వెళ్ళి చాలా సామాన్యమైన ఋషుల దగ్గర కూర్చొని దండాలు పెట్టేవాళ్ళు. అలాగే నేను ఒకసారి చిన్నప్పుడు బలరాం చాకర్ గారి ఫోటో చూశాను.
ఎక్కడో మచాన్ పైన ఒక ఆయన కూర్చొని ఉంటే బలరాం జాగర్ లోక్సభ స్పీకర్ అప్పుడు ఆయన పాదాలను స్వామీజీ పాదాలను ఆయన తాగించుకున్నారు తల మీద. నాకు ఆ రోజున అనిపించింది అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది, లేదంటే మీరు ఎంత సంపాదించినా అది ఏమి చేసుకోలేనిది. సంపద అనేది అందరికీ ఎంతో కొంత పంచుందే, అది తప్పు అవుద్ది అనేది ఉన్నది. దాన్ని నన్ను కమ్యూనిస్ట్ అంటారా అంటే మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక ఏతుందో వాటిలో ప్రధానంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అంశాలు ఏంటి? ఫండమెంటల్గా ఏ మూల ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగేది మాకు వరాలు ఇచ్చేమని అడగట్లా. నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది, నేను ఎదుగుతున్నప్పుడు మాకు రోడ్లు సరిగ్గా ఉండేవి, లేదంటే స్కూల్కి వెళ్తే నీళ్లు సరిగ్గా వచ్చేవి. అలాగే నేను ఎప్పుడన్నా మేము ఒక చిన్నపాటి దిగువ మధ్య తరగతి కుటుంబం, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఒక 15 రోజుల్లో 1 వీక్ మా నాన్న జీతం లేట్ అయితే గవర్నమెంట్ నుంచి మమ్మల్ని బయట నిల్చోబెట్టాలి టీచర్ స్కూల్. కొంతమంది మిగతా పిల్లలు బాగానే ఉండేది. నాకు అప్పుడు మొదలైన ప్రశ్న ఏంటంటే అసలు డబ్బులు ఎందుకు కట్టాలి చదువుకొని, అది గురుకులం ఉంటే బాగుండేదేమోలే అలాంటి భావాలు. అలాగే పెరిగే కొద్ది ఎటు చూసినా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటా ఉంది, రోడ్లు సరిపోవట్లేదు. అలాగే ఒక చిన్నపాటి అసౌకర్యంగా ఉన్న ప్రాంతంలో ఇరుకిరుగా ఉంటాం కానీ ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేదు. ఇట్లాంటివన్నీ చూస్తే ఏ మూలకెళ్ళినా ఒక కాంక్రీట్ ఒక బ్లూ ప్రింట్ ఏంటంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కామన్ సమస్యలు ఉంటాయి. హాస్పిటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేదంటే విద్యని మనం చేసుకోలేకపోవడం, ఆఫ్కోర్స్ వ్యవసాయం, ఇవన్నీ తాగునీళ్ళు. అసలు ఫండమెంటల్గా మీరు నేను 100,000 కోట్లు ఖర్చు పెడతారు కానీ ఫండమెంటల్ అవసరాలను ఇంకా మనం తీర్చలేని పరిస్థితిలో ఉన్నాయి. అంటే మనం ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఏం అడుగుతుంది, రత్నాలు, మణులు, మాణిక్యాలు, లేదంటే అద్భుతాలు అడగట్లా, మంచినీళ్ళు మనం అది ప్రొవైడ్ చేయలేకపోతున్నాం, లేదంటే దానికి తగ్గ జ్ఞానాన్ని ఎలా చేసుకోవాలో ఇవ్వలేకపోతాం. నాకు అనిపించింది ఫండమెంటల్లీ అవి కానీ చేయగలిగితే ఎవరి వ్యక్తిత్వ వికాసం వాళ్ళు పెంపొందించుకుంటారు. వాళ్ళు డెవలప్ అవ్వగలిగే వ్యవస్థని వాళ్ళకి ఇవ్వగలిగితే, ఉన్న వ్యవస్థను సరిచేయగలిగితే, చాలా కొత్తగా చేయాల్సిన ఏం లేదు. ఈ దేశానికి నిజంగా కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఉన్న వ్యవస్థని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగే శక్తి సమర్థత ఇంటెన్షన్గా ఉంటే ఎనీ పొలిటికల్ పార్టీకి అది సరిపోదు. అది కరువై సమస్య. ఈ రాష్ట్రానికి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించి మీ వైఖరి ఎలా ఉండబోతోంది? అమరావతి డెఫినేషన్ టు క్యాపిటల్ ఈజ్ వెరీ డిఫరెంట్. డెఫినేషన్ టు క్యాపిటల్ ఈజ్ వెరీ అడ్మినిస్ట్రేటివ్. ఒక వ్యవస్థను నడపడానికి ఆ ప్రాంతం యొక్క వైశాల్యాన్ని బట్టి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనింగ్ బిల్డింగ్స్ కావాలి, సిస్టమ్స్ కావాలి. అది మొత్తం తిప్పి కొడితే కరెక్ట్గా చెప్పాలి అంటే ఈవెన్ అది ఇప్పుడు ఎంటైర్ 30 మైళ్ళు చదరపు మైళ్ళు అంత ఉంటుంది, చాలా చిన్నది. అటు ఇటు వెళ్తే మన సింగపూర్ లాంటిది. సింగపూర్ అంత పెద్ద కంట్రీ, ఆసియాలోని చాలా ప్రముఖమైన దేశం. మరి దాని క్యాపిటల్ ఎక్కడంటే మనం ఏం చెప్తే చిన్న బిల్డింగ్స్. క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్. కానీ మనం క్యాపిటల్ దానికి మనం పెట్టుకున్న డెఫినేషన్ ఏంటంటే మనకు హైదరాబాద్ పోయింది కాబట్టి మన హైదరాబాద్ నగరాన్ని నిర్మించాలని మనం డెఫినేషన్ పెట్టుకున్నాం. సో ఏ డెఫినేషన్ రైట్ అనేది ఈచ్ వన్ డిఫైన్స్ ఇట్. మాకు హైదరాబాద్ పోయింది కాబట్టి మేము ఇంకో హైదరాబాద్ నిర్మించుకోవాలంటే దానికి ఎన్ని వేల ఎకరాలని జరుగుతాయి. ఆల్రెడీ ఇది వ్యవసాయ భూమి, దీంట్లో కొన్ని పుష్కలంగా 3 పంటలు పండే భూములు ఉన్నాయి, ఇంకొన్నేమో ఒక పంట డ్రై, కొన్ని చోట్లేమో అట్లా ఉంది. దీన్ని ఎక్కడో గవర్నమెంట్ ఎక్కువ స్థాయికి మించి చేసిందా అనిపించింది. అలాగే క్యాపిటల్ అనేది భయపెట్టకూడదు. క్యాపిటల్ అనేది రాజధాని అనేది చాలా ఆర్గానిక్గా అవసరం కొద్దీ డెవలప్ అవుతూ ఉండాలి. ఒకసారి మనకు సహజంగా మనకు కొంత పెట్టాలి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంత ఎక్కువ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది. ఖచ్చితంగా అది అందరితో పాటు నేను ఫీల్ అవుతుంది. అంత అవసరానికి అయితే మించి అయితే చేశారు. దీన్ని మోర్ కన్స్ట్రక్టివ్గా ఫేజెస్ లెక్కన కనుక ఇదే ఓకే మాస్టర్ ప్లాన్, మేము దీన్ని నెక్స్ట్ 200 చదరపు మైళ్ళకి మేము విస్తరించబోతున్నాం. దీన్ని ఒక 25 yearsలో విస్తరించి మొదటి ఫేజ్ మేము మొదటి 20 మైళ్ళు 10 మైళ్ళు ఇలా చేసి ఉంటే బాగుండేది, ఫోకస్డ్గా ఉండేది. సో లేటర్ యూ కుడ్ హావ్ డెవలప్. ఎవరు ఎన్ని కోరుకున్న కాలం కానీ ప్రజలు కానీ వాటి మధ్యలోనే అభివృద్ధి జరుగుతుంది తప్ప ప్రభుత్వం క్రియేట్ చేస్తే రాదు. అందువల్ల అది సహజంగా ఎంత జరగాలో దీనికి అంతే జరుగుతుంది. అందులో ఎక్కువ జరగదు, తక్కువ జరగదు. ఇది నేను నమ్ముతున్నాను. మీరు కులాలు కలిపే ఆలోచన విధానం అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా ఉంది. దశాబ్దాలుగా కొట్టుకున్నటువంటి కుటుంబాలు కూడా ఇప్పుడు కొంత కలిసి ఒకే రాజకీయ పార్టీలో కలిసి పనిచేసినటువంటి వాతావరణం మన రాష్ట్రంలో కనిపిస్తుంది.
ఏమనిపిస్తుంది ఇప్పుడు అంతా చూస్తుంటే? అంటే దేవినేని వంగబొట్టి ఫ్యామిలీస్ కావచ్చు, కోట్ల కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు ఒక 10-20 నుంచి ఒక రైవలరీస్గా ఉన్నటువంటి కుటుంబాలు ఇప్పుడు కలిసి ఒక పార్టీలో పనిచేస్తున్నారు. అంటే ఈ దానికి దగ్గర ఉందంటారా అట్లాంటి విధానం అంటారా ఎట్లా? నాకు విసుగు ఎక్కడ వచ్చిందంటే, వ్యాపారం చేసేటప్పుడేమో కులం రాదు, ఒక పని చేసేటప్పుడేమో కులం రాదు, మనం ఒక అభివృద్ధి చేసేటప్పుడు కులం రాదు. కానీ when I'm doing certain favors, నాకు అనేది మనం అనేది నాకు ఎందుకు కొంచెం అనవాయంగా ఉంటుంది. బేసిక్గా కాస్మోపాలిటన్ నిజమైన అభివృద్ధి జరగాలని, ఇంక్లూడింగ్ అమెరికన్ పాలసీ ఎందుకు ఇమిగ్రేషన్ అలౌ చేస్తుందంటే ఇన్బ్రీడింగ్ అయిపోద్ది ఎప్పుడు. అది కరెక్ట్గా మన మేనరికాలు ఎంత మంచిది కాదని చెప్తారు, అలాగే కేవలం మన కులం అంటేనే అదిలాగా ఇన్బ్రీడింగ్ అయిపోయి కొత్తదనం రాదు. సో అందుకని అన్లెస్ ఒక కార్డియాలిటీ మెయింటైన్ చేయకపోతే సొసైటీలో అభివృద్ధి రాదు. వన్ సైడెడ్గా ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏ దేశం ఒక తెగ కానీ కులం కానీ పనిచేయదు. అందువల్ల ఒక ఫండమెంటల్ హ్యూమన్ నెసెసిటీ కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి, చెప్పాలి. దట్టు పోస్ట్ బైఫర్కేషన్, రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ఏ పొలాలు పెడతారండి? ఇక్కడ కుల పొలాలే పెట్టాలి. పెడితే ఏమవుద్ది? వాళ్ళందరికీ అభివృద్ధి పోతుంది, ఉద్యోగాలు రావు, ఉపాధి అవకాశాలు రావు, పరిశ్రమలు రావు. అండ్ విజయవాడకి ఎస్పెషల్లీ ఇక్కడ కులాల గొడవలు ఉన్నాయి. ఎవడో ఒకటి పెట్టడానికి వెళ్ళగడానికి రెడీగా ఉంటారు. అన్లెస్ ఈ కల్చర్ అలవాటు చేస్తే తప్ప దీనికి కాస్మోపాలిటన్ రాదు, దీనికి అలాంటి కల్చర్ వస్తే తప్ప దీనికి అభివృద్ధి రాదు. ఇవన్నీ అవుట్ ఆఫ్ కన్సర్న్, లేదంటే నాకు భావితరాలకు మంచిది కాదు. ఎందుకంటే ఎవడో 40 సంవత్సరాలు చేసిన తప్పులకి మనం అందరం కూర్చొని అక్కడ చీకొట్టుకోవాల్సి వచ్చింది, తిట్టించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మనం బుద్ధి వచ్చిన తర్వాత కూడా సరి చేయకపోతే అట్లీస్ట్ మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను కామ్గా ఉండాలి. ఇది నా వరకు నా మనస్సాక్షికి కూడా తప్పు అనిపించింది. అట్లీస్ట్ ఐ ప్రపోజ్ దిస్, దట్స్ వాట్ ఐమ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ గుడ్ అన్ని చోట్ల కనిపిస్తుంది లేకపోతే. ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతున్న చర్చ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పక్క రాష్ట్రం వల్ల ప్రేమేం వస్తుంది, వాళ్ళు వేలి పడుతున్నారు, రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే మనుషులు మాట్లాడుకుంటే ఎంత బద్ధ శత్రువులు కూడా తగ్గగలిగినప్పుడు, ఇద్దరు వ్యక్తులు లేదంటే కొద్ది మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్న కోపం కోట్ల మంది ప్రజలు ద్వేషం ఎందుకు మారుస్తారు? అది నాకు చిరాకు. అలాగే దశాబ్దాలుగా ఎవరెవరో పాలకులు చేసిన తప్పులకి మీరు ప్రజలు ఎందుకు శిక్షిస్తారు? అదొక ఫండమెంటల్. ఇప్పుడు నేను మొన్న అనాలిసిస్ చూస్తుంటే రిటర్న్ గిఫ్ట్ అంటే ఇది ఉమ్మడి రాష్ట్రంగా ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు పుట్టిన పార్టీలు. ఇప్పుడు ఇంక్లూడింగ్ నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఇది నేను హైదరాబాద్లోనే పెట్టాను, అది తెలంగాణలోనే పెట్టాను, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అది ఉమ్మడి ఇంకా రాష్ట్రం నేను పెట్టినప్పుడు కూడా. సో అక్కడ నాకు పోటీ చేయడం సహాయం. అలాగే నేనేమనుకున్నా అంటే కేసీఆర్ గారు ఇవన్నీ మాట్లాడారు రిటర్న్ గిఫ్ట్ అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇఫ్ టీఆర్ఎస్ వాంట్స్ టు కంటెస్ట్ ఇన్ అంటే ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేయాలనుకుంటే ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ పెట్టి కంటెస్ట్ చేయొచ్చు. రిటర్న్ గిఫ్టే ఇవ్వాలి అనుకుంటే కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ కానీ ఇక్కడ వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. అది నేను నమ్ముతాను 100%. అది నేను స్వాగతిస్తాను. నిజంగా వ్యక్తిగతంగా లేదు, ఈయన పక్క రాష్ట్రానికి కూడా మంచిది కాదు, దేశ క్షేమం కోసం చంద్రబాబు గారు మంచిది కాదు అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇక్కడికి రావాలి, వచ్చి ఇక్కడ పోటీ చేయడం అది రైట్ ప్రజాస్వామ్యంతో కూడిన పద్ధతి. అలాగే ఇప్పుడు నేను పోటీ చేస్తాను, అక్కడ నేను రిజిస్టర్ చేస్తాను, అక్కడ నేను పోటీ చేస్తాను, అది రాజకీయ మార్గం. నాకు ఇది ఈ భావోద్వేగాలు లేపితే ఏమైపోతుందంటే అయిపోయింది కదా గొడవ, ఇంకా దేనికి లేపుకుంటారు. అది అందరితో పాటు నాకు ఉన్న ఒక చిన్నపాటి అసహనం ఉంది. మీ వ్యక్తిగత కక్షలు ఏదైనా ఉంటే అది మీరు వేరే విధంగా తీర్చుకోండి, కానీ దాన్ని అంత పెద్ద స్థాయి వ్యక్తులు అయిపోతే కింద సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. ఆల్రెడీ జరిగింది, ఇంకా అయిపోయింది, అలసిపోయాం. రోజు కొన్ని 10 సంవత్సరాలు ఈ పేపర్లలో, న్యూస్ పేపర్లలో, టీవీల్లో, మీడియాల్లో విసుగు వచ్చేసింది. ఆపని 2 చేతులు దండం పెట్టేసేంత విసుగు ఉంది. మేము అదే నాకున్న అభిప్రాయం తప్ప నాకు పెద్ద జనంకి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది, నేను ఒక సామాన్యుడు, నాకు అదే అభిప్రాయం ఉంటుంది. సో జనసేనకు సంబంధించి పొత్తుల విషయంలో మాతో పొత్తు పెట్టుకుంటే లేకపోతే మాతో కలిసి వస్తారని చెప్పేసి వైసీపీ గతంలో పదే చెప్పేది. మళ్ళీ ఇప్పుడు చెప్తుందంటే అదే పార్టీ టీడీపీకి బీటింగ్గా తయారైంది జనసేన అనేది. అంటే వాళ్ళు నేను అదే చెప్పాను మొన్న, మీరు అంటే నేను అనేది ఎంత కష్టంగా ఉండదంటే నాకు ఈ పర్సెప్షన్ మీద వీళ్ళు దానికి నువ్వు నిజంగా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ తోటి ఒకటి చేయాలి అంటే మనం
ఏ పార్టీకైనా సరే సహకరించే పరిస్థితులు ఉంటాయి, సంఘర్షణ చేసే పరిస్థితులు ఉంటాయి. అంటే కోఆపరేట్ చేయాలి పరిస్థితులప్పుడు కాన్ఫ్లిక్ట్ కూడా గురవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక తెలుగుదేశం నాయకులు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి మదర్ని ఏదో మాకు మాట్లాడితే నేను దాన్ని ఖండించాను. అంత మాత్రాన నేను కూర్చోబెట్టా ఏదో కొడుకత్తి సమయంలో ఆ టైంలో తల్లి ఆవిడ చేత చేయించింది కొడుకండి ఇట్లా మాట్లాడతారు, పిచ్చర్ నేను మాట్లాడతానని చెప్పి అన్నప్పుడు ఐఎమ్ నాట్ ప్రో జగన్ గారు ప్రో వైఎస్ఆర్సీపీ. అది ఒక జడ్జిమెంట్. అంటే ఎవరైనా సరే తల్లి బిడ్డను చంపాలనుకుంటుంది, ఏం మాట్లాడతారు పిచ్చి, అది ఖండించడం. అంతేగాని వెంటనే టీడీపీలో ఏమనుకోవచ్చు దాన్ని ఐఎమ్ ప్రో వైఎస్ఆర్సీపీని. ఇది న్యూట్రల్గా ఒక సామాన్యంగా ఒక రోడ్డు మీద నడిచే ఒక సగటు మనిషి ఎలా మాట్లాడతారు, నేను పాలిటిక్స్లో అంతే మాట్లాడతాను. నేను సైడ్స్ తీసుకోను. నాకు ఈ క్షణం ఈ పర్టికులర్ మాట తప్పు అనిపించింది, ఈ పర్టికులర్ మాట రైట్ అనిపించింది, ఈ పర్టికులర్ యాక్ట్ పాలసీ రైట్, ఈ పర్టికులర్ పాలసీ రాంగ్. ఒకరోజు ఈ అర్థం తీసి ఒకరోజు ఆ అర్థం తీసి అంటే నేను చెప్పాను ఇంతమంది కలిసి ఎప్పుడు పడుతున్నారంటే ఐఎమ్ ఆన్ ద రైట్ ట్రాక్, ఐఎమ్ ఆన్ విత్ పీ. అంటే నేను జనంతో మమేకం అయినాను కాబట్టి వీళ్ళందరూ మాట్లాడాలి. తప్పనిసరిగా మీరు టీడీపీతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఏ లెక్కల్లో కొన్ని చోట్ల సరైన అభ్యర్థులను పెట్టలేదు. సిపిఎం సిపిఐ మధ్య గొడవ అది మాకు జనసేనకి. ఆ రోజు పైన చాలాసేపు నిర్ణయం ఏంటంటే సిపిఎం సిపిఐ ఏమంటారంటే మేము మన కలిసి పనిచేద్దాం అనుకున్నాం కదా, మా బలం కొన్ని చోట్ల ఇస్తాం, అప్పుడు నీ బలం ఉన్న చోట మాకు సీట్లు ఇవ్వం, ముఖ్యంగా మాకు రాజధానిలో కావాలని. సో అది ఎలా వచ్చింది అంటే నాకు చాయిస్ ఏమొచ్చిందంటే విజయవాడ సెంట్రల్లో ఇది సిపిఎం, విజయవాడ ఈస్ట్ మాకు కావాలి, ఇద్దరు పెట్టారు. నేను చెప్పిన విజయవాడ సెంట్రల్ అంటే నాకు ఆయన చాలా బలమైన, అంతకుముందు ఎంతో 13,000 చాలా పెద్ద మంచి ఓటు వచ్చిన ఆయన ఉన్నారు. నాకు ఆయన ఇక్కడ అభ్యర్థి సరిగ్గా లేదు. నేను ముందు ఇక్కడ ఇద్దామంటే మాకు పార్టీకి పనిచేసిన మహేష్ కోసం నేను అది ఇవ్వనని చెప్పాను. నాకేమొచ్చింది, నువ్వు వాళ్ళకి సిటీకి ఇచ్చినప్పుడు నువ్వు మాకు ఇది ఎందుకు ఇవ్వవు అంటే నేను ఇది ఇవ్వనని చెప్పాను. ఆ కనీసం మాకు మంగళగిరి నేను అది కూడా ఇవ్వనని చెప్పాను. సో దాని మీద చాలా ఒక దాదాపు 10 రోజులు అయిన తర్వాత ఇంకా వాళ్ళు రామకృష్ణ గారు వీళ్ళందరూ ఇంకా నాకు ఒత్తిడి పెట్టి ఇంక మేము వెళ్ళిపోతాం అది ఇది అని అంటే ఇంకా వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నేను సీటు వేరే దారి లేక త్యాగం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను పోతిన మహేష్ని కాపాడుకోవడానికి మంగళగిరి త్యాగం చేయాల్సి వచ్చింది. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి జరుగుతున్న చర్చ దాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? ఇది కూడా ఒక రాజకీయంగా విమర్శలు చేసుకోవడము. ఒకటైతే దీంట్లో చాలా క్లియర్ కట్గా ఏముంటుందంటే చట్టం ఏమీ లేని వాళ్ళకి చాలా బలంగా పనిచేస్తుంది. అంటే అసలు వాడు 1 వేలో రానివ్వండి నరికి అవతలేసేస్తారు, వాడు స్ట్రీట్ లైట్ లేదు లైసెన్స్ లేదు నరికి అవతలేసేస్తారు, పోలీసులు పెనాల్టీస్. అలాంటిది బాగా అధికారం ఉన్న వాళ్ళకేమో చట్టం చాలా బలహీనంగా పనిచేస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఒక వ్యక్తి ఇదే నేను ఒకటే నా అంటే నా ప్రమాణం ఏంటంటే ఇఫ్ నాట్ ఎ పార్లమెంటేరియన్, అది ఒక బలమైన కుటుంబం కాకపోతే దాన్ని పోలీసులు ఎలా ట్రీట్ చేస్తారు, అలా ట్రీట్ చేస్తుంటే పోయింది. దాని రాజకీయ అంటే ఎవరు చంపారు దీని మీద ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కడ అసహ్యం కలిగిస్తాయంటే ఒక మనిషి ఒక నిండు ప్రాణాలతో ఉన్న మనిషిని చంపేశారు, పోలీసు ఏం చేయాలి, ఇవి చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, నిజ నిర్ధారణ జరిపి వీళ్ళు చేశారంట. ఇంతే కదా దీంట్లో జరగాల్సింది. దీనికి దాంట్లో పొలిటికల్ డివిడెండ్ కానీ లేదంటే ఆరోపణలు దాన్ని పక్కన దోవని పట్టించి అసహ్యం కలిగించాడు. అంటే ఇదే రేపు పొద్దున ఇంకొక మర్డర్ జరిగితే మీరు ఎందుకు వీడి పొలాన్ని ఇంత పెద్ద పెద్ద తాటికాయలు తెస్తారు, ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఎవరు మాట్లాడరండి అంటే మరి ఇలాంటి వాళ్ళు కూర్చోబెట్టి ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైసీపీ నాయకులు మీరు అసలు మీరు చట్టాలని కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని లా అండ్ ఆర్డర్ని మీ చేతుల్లో పెడితే అది ఎలా ఉంటుంది నాకు నిజంగా భయం వేసేది. ఒకసారి ఈవెన్ విత్ టీడీపీతో సహా మీరు దీన్ని ఈ కోణంలో ఎలా చూస్తారు నాకు అర్థం కాదు. దీన్ని కూర్చోబెట్టి పోలీసుల చేతులకు ఇచ్చేసి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఇస్తే హీల్ మేక్ ఇట్ అవుట్ వాట్ ఇస్ ద ట్రూత్, లెట్ ఇట్ కమ్ అవుట్. ఎవరైతే చేశారో వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వమని చెప్పండి. అసలు ఎందుకు ముందే ఎవరు చంపారో అనేది ఆరోపణలు ఎందుకు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, లెట్ ఇట్. నాకు ఇది నిజంగా చిరాకు అసహ్యం కలుగుతాం. ఇట్స్ క్వైట్ స్కేరీ. సిన్సియర్ ఆఫీసర్ అనే పదం తీసుకొచ్చారు. జేడి లక్ష్మణన్ గారు ఒక ఐకానిక్గా హానెస్ట్గా ఒక ఐకానిక్గా రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి. ఆయన ఇప్పుడు మీతో కలిసి మీ పార్టీలో చేరి మీతో కలిసి పనిచేస్తున్నారు. ఎట్లా మీ ఇద్దరు కలిసి ఎలాంటి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది? అంటే జేడీ గారితో నాకు పార్టీ పెట్టక ముందు నుంచి నాకు పరిచయం ఉంది. స్వచ్ఛంద పదవి విరమణ నేను అప్పుడు కూడా
పత్రికా ముఖ్యంగా చెప్పాను. చెప్తే స్టిల్ అనేది మొత్తం అర్థం చేసుకోలేదు నా సొసైటీ అని చెప్పలేదు. చాలా కాలం తర్వాత ఆయన రకరకాల పార్టీలకు వెళ్ళడం, నేను కూడా అసలు నేను ఎవరిని రమ్మని చెప్పాను పార్టీలో. ఫండమెంటల్గా నేను ఏంటంటే ఇష్టపడి రావాలి ఎవరైనా సార్. అంతేగాని మీకు పదవి ఆశిస్తాను, లేదంటే మీరు ఈ పదవి ఇస్తాను, లేదంటే మనం కలిసి నేను ఎందుకంటే నేను స్వచ్ఛందంగా నాకు ఇష్టమైన నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు ఇష్టమే పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. దాన్ని గుర్తింపు కోరుకోను, లేదంటే నాకు పదవి వస్తుందని కోరుకోను, డబ్బులు కోరుకోను. అలా జేడీ గారు కూడా సహజంగా వస్తే వచ్చారు, లేదంటే నేను ఎవరికి ఇప్పుడు రావాలి. బట్ ఆయనకి ఈ ప్రాసెస్లో ఎక్కడో మేబీ నేను వెళ్ళిన విధానం ఆయనకి బలంగా ఆకట్టుకొని ఆయన మనస్ఫూర్తిగా పార్టీలోకి వచ్చాడు. వైజాగ్ పార్లమెంట్కి మనం అనుకున్న వ్యక్తి మనం గెలుస్తానో లేదో అనుకొని ఆయన బయటకు వచ్చేయడం, అప్పుడు దీన్ని ఈనాడు పంపించాలి సార్. బలమైన వ్యక్తిత్వాలు కలవడం సమాజానికి మంచిది, కాకపోతే సంఘర్షణ పూరితమైన వాతావరణం ఉండకూడదు. ఇట్ షుడ్ బి కోఆపరేటివ్ మైండ్ సెట్ ఉండాలి, కానీ కాన్ఫ్లిక్టింగ్ మైండ్ సెట్ ఉండకూడదు. ఐ థింక్ వీ హ్యావ్ నాకు కానీ మనోహర్ గారికి కానీ ఇలా ఈ స్థాయి వ్యక్తులందరికీ నాకు చాలా బలమైన కోఆపరేటివ్ మైండ్స్, ఎందుకంటే మేము అర్థం చేసుకునే పని చేస్తాం. అందువల్ల ఇట్ విల్ గుడ్ ఫర్ సొసైటీ. చాలా పార్టీ తరపున ఎంపిక చేసినటువంటి అభ్యర్థుల జాబితా ఏదైనా చూస్తుంటే ఎక్కువగా రాజకీయాలకు సంబంధం లేదు, కొత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంపికైన పరిస్థితి. ఇప్పుడు నేను కొత్త అభ్యర్థులను ప్రకటించానంటే వాళ్ళు బాగా ఒక దశాబ్దం నాతో పాటు నలిగిన వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలుకి నేను నాతో పాటు ఉన్న ఒక అబ్బాయిని చేశాను, రియాజ్ ఒక 15 సంవత్సరాలుగా మాతో పాటు ఉన్నాడు. లాస్ట్ 10 yearsగా పీఆర్పీ టైంలో బలంగా పనిచేస్తే చాలామంది అభ్యర్థులకి మేము అప్పుడు సీట్లు ఇవ్వకుండా వీళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఏం ఆశించుకున్నాం. అలాంటి వాళ్ళకి వాళ్ళ సొంత జిల్లాల్లో స్వస్థలాల్లో అనుభవాలన్నీ చూసి కొంత పర్సంటేజ్ నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే కొంత బలమైన అనుభవజ్ఞులు పార్టీ నిర్మాణానికి కావాలి, వాళ్ళ అనుభవం కావాలి, ఎలక్షనీరింగ్ అనుభవం కావాలి, వాళ్ళని ఒక 10%. కొంతమంది ఓన్లీ అప్లికేషన్స్ అడిగి ఏ బలం లేదు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మేము నందికొట్కూరు చాలా ఉంటుంది, అవుట్ ఆఫ్ నందికొట్కూరు కర్నూలు దగ్గర. అక్కడ ఒక అబ్బాయి వెటనరీ డాక్టర్ చాలా బలంగా పనిచేస్తున్నాడు. అది వచ్చాడు నా దగ్గరికి వచ్చి నేను ఇట్లా చేస్తున్నాను అన్నీ చేస్తానని చెప్పాడు. చాలా ఒక సంవత్సరం ముందు నుంచి అడుగుతాను, నువ్వు రిజైన్ చేస్తే అప్పుడు రా చెప్తానండి. రిజైన్ చేసి వచ్చేసాడు సర్వ్ చేయడానికి. మరి వచ్చినప్పుడు నేను అలాంటి వాళ్ళకి ఏం చేస్తుంది, నీకు ఎంత అనుభవం నేర్చుకుంటావని లెట్ దిస్ ఎలక్షన్ బి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ని తయారు చేస్తాను. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ నాతో పాటు ఒక 15-20 సంవత్సరాలు తక్కువ కాకుండా ప్రయాణించే వాళ్ళకి నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాను. అక్రమాస్తుల కేసుల నుంచి జగన్ను కాపాడేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారనేది తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నారు, మీరేమనుకుంటున్నారు? ఎనీ కైండ్ ఆఫ్ వైట్ కాలర్ క్రైమ్స్ ఏదైనా తీసుకోండి, ఒక తప్పు చేస్తే డెఫినెట్లీ దే సీక్ పొలిటికల్ ప్రొటెక్షన్. టీడీపీలో చాలామంది నాయకులు, ఉదాహరణకి ఆయన సుజనా చౌదరి గారు, ఒకసారి సుజనా చౌదరి గారు ఫైల్ నాకు ఇచ్చారు మాట్లాడి, నేను చూసాను ఇది మాట్లాడేది అందరూ తెలిసిన విషయం కదా. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు పొలిటికల్ ప్రొటెక్షన్ తీసుకుంటారు. అలాగే జగన్ గారి విషయంలో కూడా అవి తీసుకున్నారంటే అంటే నా లెక్క ఏంటంటే పొలిటికల్ ప్రొటెక్షన్ ఉంది అనడానికి ఇదే ఒక కామన్ మ్యాన్ అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి. కామన్ మ్యాన్కి అప్లై కానిది మీరు వీళ్ళకి అప్లై కామన్ మ్యాన్ అదే పని చేశాడు, తీసుకెళ్ళి మీరు వెంటనే అసలు క్షణం ఆలోచన మొక్కలు పెడతారు. వీళ్ళకి ప్రత్యేకం ఉందంటే ఏదో సమ్ ప్రొటెక్షన్ ఉంది, అది దాని పొలిటికల్ ప్రొటెక్షన్ అంటాం, లేదంటే వాళ్ళ ఆశీస్సులు అంటాం, మరి దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు. కానీ కామన్ మ్యాన్కి అప్లై కాంది మీకు అప్లై అవుతుంది అంటే డెఫినెట్లీ యూఆర్ బీయింగ్ సేఫ్ గార్డెడ్. లెట్ ఇట్ బి ఎనీ పొలిటికల్ పార్టీ, లెట్ ఇట్ బి జగన్ గారు, లెట్ ఇట్ బి ఎనీ వన్ ఎల్స్, దట్ డజంట్ మ్యాటర్, బట్ ఇట్ ఈస్ బీయింగ్ సేఫ్ గార్డెడ్. ఇంకోటి, ఏదైనా కొత్త రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి అధికారం రాకపోతే లేదా రెండోసారి అధికారం లేకపోతే పార్టీని ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం. సో జనసేన పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది ఆ విషయంలో? ఓట్లు కొనకూడదు, కారులో పెట్రోల్ పోయించుకునేంత విరాళాలు జనం అయితే ఇస్తారు, ఒక పూట తిండి పెట్టేంత భోజనం విరాళాలు ఇస్తారు. ఇప్పుడు నాకు సెక్యూరిటీ అనేది నాకు జనం ఇంత మీద పడకపోతే నాకు సెక్యూరిటీ కూడా అవసరం లేదు. ఒక భావజాలాన్ని ఒక పొలిటికల్ పార్టీ నడపడానికి నాకు తెలిసి అంత హంగులు అవసరం లేదు. అంత అంటే నాకు పీఆర్పీలు ఏం చెప్పాను, ఓడిపోతే అసలు పార్టీ నడపలేమంటారు. అందరూ ఏం కావాలి, మీకు రాగానే కూర్చొని పెద్ద పెద్ద ఏసీ రూములు కావాలి, లేదంటే మీరు అలా ఆలోచిస్తే కుదరదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఉదాహరణకి బీఎస్పీ బిల్డ్ చేసినప్పుడు ఈ రోజుకి నాకు చాలా ఇన్స్పిరేషన్ ఏంటంటే లాట్ ఆఫ్ ఈ
దళిత్ గ్రూప్స్ వాళ్ళు నడిపే విధానం చాలా అమేజింగ్ ఉంటుంది. అందరూ తలా ఒక నెల జీతం ఒక రోజు జీతం వదిలేస్తారు. వాళ్ళు ఇంకా చెప్తాను డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు అని అడిగాను చాలాసార్లు. అడిగితే మేము ఒక పూట వారంలో ఒక పూట నాన్ వెజ్ మానేస్తాం, మాకు బోల్డంత డబ్బు. ఒక దశాబ్దాలుగా జరిగే ప్రాసెస్. అసలు దీన్ని మర్చిపోయి అందరూ ఎలక్షన్ డబ్బులు కావాలని ఒకలాంటి సైకలాజికల్ టెర్రర్ క్రియేట్ చేశారు. అంటే ఎలక్షన్స్ డబ్బున్న వాళ్ళ గేమ్ తప్ప మామూలు వాళ్ళకి పనిచేయదు అనేది చాలా మెథాడికల్గా చాలా పద్ధతిగా అందరూ చూశారు. నేను ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ ఐ వాంట్ టు ప్రూవ్ దెమ్ దే ఆర్ రాంగ్. 100 కోట్ల అవసరం లేదు, 1000 కోట్ల అవసరం లేదు, చాలా మామూలుగా బలమైన భావజాలం చెప్పి ఈ వ్యవస్థని ఎంతో కొంత మేము అడ్రస్ చేస్తాం. దట్స్ ద పాయింట్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇన్ దిస్ ఎలక్షన్స్. మనీ ఒక పార్టీ నడపాలన్నా ఎలక్షన్ నడపాలన్నా 1000 కోట్లు 100 కోట్లు అవసరం లేదు అనేది నా పాయింట్. చివరిగా జవాబుదారితనం, పారదర్శకత ఇవి ఎట్లా అమలు చేయబోతున్నారు? జవాబుదారీతనం, పారదర్శకత ఇవన్నీ ఫస్ట్ మేము అప్లై చేసుకోవాలి. బిఫోర్ మేము ఇంకొకరిని అడగబోయే ముందు. నేను అందుకనే ఇప్పుడు ఇంతమంది మీరు చూస్తాం పార్టీలో సీట్లు ఇస్తాను అని చెప్పి మిమ్మల్ని రమ్మని చెప్పాను లేదు. అలాగే డే 1 నుంచి మీరు నాతో పాటు ఒక దశాబ్దం పాటు నడవాలి, అదే చెప్పాను. అవును. అలాగే మిమ్మల్ని విచ్చలవిడిగా పార్టీకి ఖర్చు పెట్టమని చెప్పాను లేదు. అంటే మీరు ఫ్లెక్సీలు ఎంచుకొని మీరు పాపులారిటీ సంబంధించి ఆ ఫ్లెక్సీ ఎంచే ఖర్చు కూడా మీరు హర్ట్ అయిపోతే ఎట్లా? నేను 10 సంవత్సరాలు ఏమీ లేకుండా ఇక్కడ ఉంటున్నాను. రేపు వచ్చే ఎలక్షన్స్లో నాకు భగవంతుడు ఎంత నిర్ణయిస్తే నాకు అది నేను రెడీ అవుతున్నాను, ఏమీ ఆలోచించుకున్నాను. మీరు దూర ప్రయాణం అంటే మీరు దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా వచ్చి మీరు ఇలా మాట్లాడితే కుదరదు. సో నాకు ఇవన్నీ ఉన్నప్పుడు నాకు ఆ భయాలు లేవు. ధన్యవాదాలు సార్. ఇది 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో తనతో కలిసి రావాలనేటువంటి దృక్పథంతో పార్టీ అభ్యర్థుల కేటాయింపు జరిగిందని, అలాంటి వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తున్నారు. తప్పనిసరిగా పార్టీ సిద్ధాంతాలను పాలన కూడా అమలు చేసే విధంగా తమ కార్యాచరణ ఉండబోతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీను, శేషు, నరేష్తో కలిసి పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.